హెహె, సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? హాయ్ రా. హాయ్ రా, ఏంట్రా నిన్న క్లాస్కు రాలేదు? అవునరా, మా చుట్టాల అమ్మాయి పెద్ద మనిషి అయితే వెళ్ళానురా. నీ చుట్టాలమ్మాయి పెద్ద మనిషి అయితే నువ్వెందుకురా వెళ్ళావు? సర్లే గాని నీ తాత ఏమయ్యాడురా? పోయాడ్రా. అరే ఎప్పుడురా? మొన్ననేరా. అరే రే, మొన్ననే కదరా నేను కలిసి మాట్లాడాను. ఇంకో 10 సంవత్సరాలు బతుకుతాడా అనుకున్నాను. మా తాత పోయింది వాళ్ళ చిన్న కొడుకు దగ్గరికి. సర్లే గాని నిన్న క్లాస్ లో ఏం చెప్పారురా? నిన్న క్లాస్లోనా? అవునరా. చెప్తా విను. చెప్పు. నిన్న అందరం ఒక పని మీద ల్యాబ్కు వెళ్ళాం. బస్సులో వెళ్ళొచ్చు కదరా. బస్ ఏంట్రా? నువ్వే కదరా పని మీద వెళ్ళారు అంది. పని మీద వెళ్ళడం ఎందుకు, బస్సులో వెళ్ళొచ్చు కదా అన్నాను. సరే ఒక్క నిమిషం. ఏంట్రా? నాకు మ్యాథ్స్ బుక్ కావాలరా. ఎందుకురా? అదేరా, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, స్లిప్పులు గట్రా పెట్టుకోవాలి. అందుకా? అయితే మన ఊరు చివరిలో ఉన్న జిరాక్స్ సెంటర్కి రారా. జిరాక్స్ సెంటర్కి ఎందుకురా? మరి నేను కూడా అక్కడే కదరా స్లిప్ తీసుకునేది. అంటే నీ దగ్గర మ్యాథ్స్ బుక్ లేదా? లేదు. సర్లే కానీ నిన్నేమైంది చెప్పు. అందరం కలిసి మన స్కూల్ పక్కన ఉన్న స్కూల్ పక్కన ఉన్న ఆ స్కూల్ పక్కన ఉన్న థియేటర్కి వెళ్ళి థియేటర్కి వెళ్ళి టికెట్స్ కొనుక్కొని టికెట్స్ కొనుక్కొని సినిమా చూసి వచ్చేసాం. ఏంట్రా, మన స్కూల్ పక్కన ఉన్న థియేటర్కి వెళ్ళి సినిమాకు వెళ్ళి సినిమా చూసి వచ్చారా? అయ్యా, నేను మరీ అంత బెదవలాగా అనిపిస్తున్నానా? ఇందులో కొత్త ఏముందిరా, నువ్వు వెదవే కదా. అంటే స్కూల్లో లెసన్లు చెప్పడం మానేసి సినిమాకు వెళ్ళి సినిమా చూసొచ్చారు అంటే నేను నమ్మడానికి విధవలా కనిపిస్తున్నానా నీకు? కదా, మరి తెలుసు ఎందుకురా అడుగుతున్నావు? నిన్ను అడగడం నాదరా బుద్ధి తప్పు. జఫా అంకుల్. అరే మంకీ, రారా రా, ఇదిగో నా కొత్త బైక్. చూస్తున్నా చూస్తున్నా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. సర్లేగాని అంకుల్, ఒకసారి బండి ఇస్తారా? అబ్బే వద్దురా. వద్దా? ఎందుకు? దొరికిపోతారా. చూసావారా, బండి బయటికి ఇస్తే దొంగతనం చేశానని చెప్పి అందరికి దొరికిపోతానని చెప్పి బండి ఇవ్వను అంటున్నాడు. సరే కానీ అంకుల్, మరి బండి తీసుకున్నారు, పార్టీ ఏం లేదా? ఉంది కదా. ఉందా? ఇప్పుడు స్విగ్గీ, జొమాటో, టమాటో వాటిలో నుండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని తినండి. పార్టీ ఇవ్వలేనప్పుడు ఇన్ని డబ్బులు పెట్టి బండి ఎందుకు కొన్నారు అంకుల్? అవన్నీ నీకు చెప్పాలా? చెప్పాల్సిన అవసరం లేదులే. థ్యాంక్ యూ. ఎందుకంటే అది నువ్వు కొట్టేసిన బండి కాబట్టి. కొట్టేసిన బండి? ఎస్, ఆ బండి మా ఫ్రెండ్ గారి దగ్గర నువ్వు కొట్టేశావు. రే ఏం మాట్లాడుతున్నావురా? ఎస్, ఇది నువ్వు దొంగిలించిన బండి. రే గట్టిగా అరవకరా, నేను అరుస్తా అరుస్తా కొరుకుతా. రే అది కాదురా బాబు. రే ఇక్కడున్నాడేంట్రా? రారా బిడ్డదా రా, ఇదిగో నీ బండి ఇక్కడే ఉంది. ఇదిగో నీ బండి దొంగిలించిన వ్యక్తి. ఇది నా బండి ఏంట్రా? రే ఏంట్రా, ఇందాకే కదా నీ బండిని ఎవరో ఎత్తుకెళ్లారంది. అవును. ఇదిగో నీ బండి ఇక్కడే కదా ఉంది. ఏడుసావు, బండి తీసుకెళ్ళింది మా నాన్న. ఏంటి, మీ నాన్న? అవును, ఎగ్జామ్స్ పాస్ అయ్యాకే నా చేతికి బండి ఇస్తా అన్నాడు. నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉందిరా. ఏదో నీ అభిమానం. అవునరా, నువ్వేదో కనిపెట్టా అన్నావు కదా. అవునరా. ఏంట్రా అది? అదా, నైట్ పాలల్లో చిన్న లెమన్ డ్రాప్స్ వేశా. తెల్లారేసరికి అది పెరుగై కూర్చుంది. అదే నేను కనిపెట్టా. నువ్వు సూపర్ రా. అవునరా, నువ్వు కూడా ఏదో కనిపెట్టా అన్నావు. అవునరా, నిన్ను కూడా చూస్తుంటే నాకు గర్వంగా ఉందిరా. ఏదో నీ అభిమానం. ఇంతకి ఏం కనిపెట్టావురా? ఇప్పుడు కరెంట్ కి స్విచ్లు ఉంటాయి కదా. అవును. ఆ స్విచ్ వేయడం వల్ల ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి, ఫ్యాన్ కూడా తిరుగుతుంది. మరి టీవీ? అది కూడా వస్తుందిరా, దాన్ని నేను కనిపెట్టా. అసలు మన ఇద్దరం లేకపోతే ఈ ప్రపంచం ఏమైపోతురా? నిజమేరా. అరే ఆకలి అవుతుందిరా. సరేరా,
ఇడ్లీ తింటావా పూరి తింటావా? పూరి అయితే మేనేజ్ చేద్దాం. సరేరా, ఇంట్లో పిండి ఉంది, వెళ్ళి పూరీలు చెయ్యి. అంటే ఇంట్లో టిఫిన్. మ్మ్హ్మ్. నువ్వు చేస్తే ఇద్దరం కలిసి తిందాం. సర్లే గాని నాకు తెలిసిన ఒక కోటీశ్వరుడు ఫ్రెండ్ ఉన్నారా. ఉండని. ఏంటి పంచా? ఏ కాదా? ముందు చెప్పేది వినరా. వాడి కంపెనీలో కొన్ని షేర్లు అమ్ముతున్నాడంట. అయితే మనం కూడా ఎంచక్క కంపెనీలో షేర్లు కొంటే మనం కూడా కోటీశ్వరులు అయిపోతాం కదా. నమ్మచ్చంటావా? పక్కా. అయితే పదా. అవునరా, మొన్న బస్సులో వెళ్తుంటే అందరు కలిసి నిన్ను కొట్టారంట. ఎందుకురా? అదా, బాంబ్ అని గట్టిగా అరిచా, అంతే. వెళ్తున్న బస్సును ఆపేసి అందరూ పరిగెత్తారు. మరి పేలిందారా బాంబు? లేదురా, అదేంటో మామా? నేను బస్సులో మూవీ చూస్తున్నాను, అందులో విలను హీరో మీద బాంబు విసిరబోతుంటే నేను అది చూసి గట్టిగా బాంబ్ అని అరిచా. అది విన్న బస్సులో అందరూ బస్సు ఆపేసి బాంబు అనుకొని పరిగెత్తారు. సర్లే కాని మొన్న నీకు మీ అన్నయ్యకు గొడవైందంట. ఎందుకురా? అవునరా, ఎందుకు? డైపర్ కోసం. డైపర్ కోసమా? అవునరా. ఏంటి, మీ అన్న ఇంకా డైపర్లు వాడుతున్నాడా? కాదురా, మరి నేనే. మా అన్న డైపర్లు చిన్నపిల్లలు వాడాలి, నీకు కాదు అని చెప్పాడు. అందుకే నాకు మా అన్నయ్యకు గొడవైంది. రేయ్, ఏమైందిరా ఏడుస్తున్నావు? కొత్త బైక్ రా, ఆ, ఇంకా పూజ కూడా చేయలేదు. ఇంతకీ ఏమైందిరా? తీసుకెళ్లారా. రేయ్, ఇది ఖచ్చితంగా జఫాగాని పనేరా. అవునరా, వాణ్ణి ఇలాగే వదిలేస్తే ఇంకా రెచ్చిపోతాడు వాడు. పదరా, వాడి సంగతి చెప్తా. రే, ముందు నేను చెప్పేది వినండిరా. నువ్వు ఆగరా. నమస్తేరా. నమస్తే. ఇతను ఇతనేరా నా ఫ్రెండ్. ఓ అలాగా, నైస్ టు మీట్ యు. సేమ్ టు యూ. సరే, ఏం చేస్తావు బాబు? నేనా, ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని తింటూ ఉంటా. అదేంటి మరి సంపాదన? ఇప్పుడు మీరు సంపాదిస్తున్నారు కదా, అవును. ఆ డబ్బుతో ఏం చేస్తారు? హారాన్స్గా ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని తింటూ ఉంటాను. మరి నేను చేసేది కూడా అదే కదా. అబ్బో, సర్లే, మీ గొడవలు నాకెందుకు గాని ఎందుకు వచ్చారు? అదేరా, నీ కంపెనీలో షేర్లు కొందామని వచ్చాం. మరి చెప్పవే, ఇదిగో అగ్రిమెంట్. మరి డబ్బులు తెచ్చారా? ఇదిగో డబ్బులు. అబ్బో, తమ్ముడు చాలా ఫాస్ట్గా ఉన్నాడే. మరి ఏమనుకున్నారు? సంతకం పెట్టు. ఈ రోజు నుంచి మీ ఇద్దరు కూడా ఈ కంపెనీలో వాటాదారులు. ఏంటో అంతా కలికాలం. ఏంటి ఏమన్నావు? అబ్బే, ఏం లేదు ఏం లేదు, ఉంటా. నమస్తే. ఆహా, నీ దయ వల్ల మీ ఫ్రెండ్ కంపెనీలో షేర్లు కొన్నాంరా. అవునరా. మరి పదరా, మన షేర్ల విలువ ఎంత పెరిగిందో చూసుకుందాము. పదరా. రేయ్, ఏంట్రా ఇక్కడ ఏమి లేదు? నాకు కూడా ఏం కనిపించడం లేదురా. అదిగో అక్కడ వాడేవాడో వస్తున్నాడు, అడుగు. ఏ బాబు, ఇక్కడ ఒక కంపెనీ ఉండాలి, ఏమైంది? కంపెనీ పెట్టిన వారానికి అందరి దగ్గర డబ్బులు తీసుకొని కంపెనీ ఎత్తేసారు. రే వద్దురా. నిన్ను రే ప్లీజ్ రా, వద్దురా. జంప్